అసలు ప్రశాంత్ నీల్ కటౌట్కి ఆయన చేసే సినిమాలకు సంబంధమే ఉండదు. అరే, ఈయన కేజీఎఫ్ సలార్ సినిమాలను తెరకెక్కించింది అని అనిపించక మానదు. ముఖ్యంగా హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే ఎవరైనా అనేలా సలార్ పార్ట్ 1ను తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్ని మిస్యూజ్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ చేయలేదు. ప్రభాస్ కటౌట్ను ఎలా వాడుకోవాలో అంత పర్ఫెక్టుగా వాడుకున్నాడు. అయితే నీల్ మామ తన హీరోలతో మాత్రమే యుద్ధం చేయించాడు. తను కూడా బాక్సాఫీస్ దగ్గర కొండను ఢీ కొడుతుంటాడు. ఇప్పటికే ఓసారి విన్నర్గా నిలిచిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరోసారి జెండా ఎగరేశాడు. జస్ట్ కన్నడకే తెలిసిన యాష్ లాంటి హీరోని పట్టుకుని కేజీఎఫ్ పార్ట్ 1 సినిమాతో ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్తో పోటీ పడ్డాడు. 2018లో కేజీఎఫ్ 1 సినిమాను షారుఖ్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసి షారుఖ్ని 5 ఏళ్ల పాటు రెస్ట్ మోడ్లోకి పంపాడు నీల్. ఇక ఇప్పుడు పఠాన్, జవాన్ అంటూ వరుస హిట్స్ కొట్టిన షారుఖ్ డంకీకి పోటీగా మళ్లీ సలార్ను దించాడు. నిజానికైతే డంకీ రిలీజ్ డేట్నే ముందుగా ప్రకటించాడు షారుఖ్. అయితే షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్గా జరుగుతుందో తెలియదు కానీ 5 ఏళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ షారుఖ్ డంకీకి పోటీగా సలార్ రిలీజ్ చేశాడు నీల్. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇది డంకీకే రిస్క్ అని అన్నారు. డైనోసర్ దాడిని డంకీ తట్టుకోవడం కష్టమన్నారు. కానీ హ్యాట్రిక్ హిట్ లోడింగ్ అంటూ బాలీవుడ్ వర్గాలు గొప్పలుపోయాయి. కానీ డంకీ టాక్ షారుఖ్ అభిమానులు సహా నార్త్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. సలార్ మాత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. మాస్ సినిమా కాబట్టి సలార్ కారణంగా డంకీ మూవీకి ఊహించని లాస్ ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ కావాలనే షారుఖ్తో పోటీ పడ్డాడా లేదంటే కాకతాళీయమో యాదృశ్చికమో కానీ షారుఖ్ మాత్రం ప్రశాంత్ నీల్ చేతిలో ఇది రెండో దెబ్బ అని చెప్పాలి.